యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఇంకెవరు దేవుడు లేడు అని చెప్పేసి బైబిల్‌లో ఉంటది. హ్మ్. ఉంటదా? చెప్పండి, నేను చెప్తానండి. నేను అడుగుతున్నా ఇదే ప్రశ్న. మీరు చెప్పండి ఉంటదా? ఉండదా? లేదండి. లేదు. ఏమని ఉంటది బైబిల్‌లో? యేసుక్రీస్తు స్వయంగా చెప్పుకున్న మాట, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు చేరలేరు అని చెప్పేసి చెప్పుకున్నారు. వాళ్ళ తండ్రి దేవుడు, వాళ్ళ తండ్రిని చేరుకోవటానికి ఇతను జస్ట్ మీడియేటర్ మాత్రమే. ఇంకా లిటరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్రోకర్. మరి ఇంత మాట అన్నారు ఏంది? బ్రోకర్ అంటే తప్పు మాట కాదండి, మధ్యవర్తిని. ఇంకో అంతే, మధ్యవర్తి అని చెప్పాడు అంతే. అంటే మీరు దేవుడు వాళ్ళ ఒక కమ్యూనిటీ మొత్తం దేవుడిగా భావించేటటువంటి వ్యక్తిని బ్రోకర్ అని అన్నారు మీరు ఇప్పుడు. బ్రోకర్ అనేది తప్పు మాట కాదు కదా. బ్రోకరేజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఉంటారు. అంటే ఏం చేస్తారు, అక్కడ ఓనర్కిను ఇక్కడ బయ్యర్కి మధ్యలో డీల్ చేస్తారు. అలాగే పరలోకంలో ఉండేది యెహోవా, భూమి మీద ఉండేది మనుషులు. ఈ మనుషులు యెహోవాని చేరుకోవాలంటే ఏం చేయాలంటే, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు అన్నారు. అంటే పైన అక్కడ వెంచర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ మీరు నా ద్వారానే వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నాడు.